ముందుగా ప్రేక్షకులకు ఒక హెచ్చరిక. ఇవాళ ఈ ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తిని చూసి మీరెవరు భయపడడానికి వీల్లేదు, పారిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన టీవీలో ఉన్నాడు కాబట్టి మీ ఇంట్లోకి రాడు, మీ దగ్గరికి రాడు కాబట్టి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన అందరం భయపడతాం, కానీ ఆయన లేకపోతే ఏది నడవదు. గాలి, నీరు, ఆహారం తర్వాత అంత ఇంపార్టెంట్ ఆ వ్యక్తి ఇచ్చే సలహా. ఇంతకీ ఎవరైనా ఆయన ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా కూడు గుడ్డ నీడ, ఆ తర్వాత అంత ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్. అదిగో భయపడొద్దన్నాను, మీరు ఎవరు భయపడొద్దు. లక్ష్మణ్ రావు గారు చాలా చాలా సీనియర్ మోస్ట్. ఆయనకి ఇన్సూరెన్స్ రంగంలో ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చిన వ్యక్తి ఆయన ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు, ఎస్ఐపి అని, సిస్టమాటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్. సో ఇదొక్కటి ఉంటే జీవితంలో ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఓకేనా? సో మనం భయపడాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాలి ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి అడగట్లేదు కాబట్టి. కానీ మనం చచ్చిపోతే బంధువులైనా వస్తారో రారో కానీ ఈయన వస్తారు. మనం హాస్పిటల్లో ఉంటే బంధువులు వస్తారో రారో కానీ ఒక బంధువులాగా ఆయన వస్తాడు. ఆయనే ఇన్సూరెన్స్ ఏజెంట్. కాబట్టి ఆయన్ని మనం గౌరవించుకుందాం, ఆయన చెప్పేవి విందాం. ఆ తర్వాత మీ ఇష్టం, ఎందుకంటే మీ జీవితం మీరు కాబట్టి. కానీ ఇది కంపల్సరీ తెలుసుకోవాల్సిన, చూడాల్సిన ఇంటర్వ్యూ. డోంట్ మిస్ ఇట్. లక్ష్మణ్ రావు గారు నమస్కారం. నమస్తే అండి. సో నేను అంటాను ఒక మాట, దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఇన్సూరెన్స్ ఏజెంట్ను సృష్టించాడేమో. ఇలా అంటే మా ప్రేక్షకులు నన్ను తిడతారు గ్యారెంటీగా, కానీ నా ఫీలింగ్ అది. ఎందుకంటే అయినవాడు కాదు, ఆప్తుడు కాదు, బంధువు కాదు, కానీ వాళ్ళందరికంటే ఎక్కువ ఇన్సూరెన్స్ ఏజెంట్ అనే వ్యక్తి. కానీ ఎందుకు ఆయనను చూసి అందరూ భయపడతారు? రెండు విషయాలు ఉన్నాయండి. భయపడ్డం అనేది ఎందుకు వస్తుంది అంటే, మనకి ఏదైనా ఒక ప్రమాదం కానీ, ఒక అనారోగ్యం కానీ వస్తేనే కానీ ఉపయోగపడని వస్తువు ఇన్సూరెన్స్. ఆరోగ్య బీమా, రైట్, ప్రొటెక్షన్. సో ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఎలా కట్టుకుంటాము, ఇది అంతే. ఓకే. ఇంటికి పెయింట్ చేసిన ప్రతి సంవత్సరం కాంపౌండ్ వాళ్ళకి పెయింట్ చేస్తాం. దాన్ని ఇష్టపడే పెయింట్ చేస్తున్నాం, దాన్ని తిట్టుకోవట్లేదు కదా. మమ్మల్ని ఎందుకు మేము ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితేనే బాబోయ్ అనుకుని భయపడుతున్నారు అనేది ఆశ్చర్యంగా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆ మనోభావం కొంచెం మారితే బాగుంటుంది. మారాలి అంటే నెగటివిటీని మనం నిప్పంటే నోరు కాలిపోతుందేమో అనే ఒక భయం అనేది మనిషికి ప్రమాదకరమైన ఆలోచన. అది లేకపోతే ఈ భయం అనేది ఉండదు. ఓకే, సూపర్. సో ఎందుకంటే మీరు ఫోన్ చేయగానే బ్లాక్ చేసి పడేసి మీరు కనబడాలని మొహం చాట్ చేసుకోవడం ఉన్నారండి. రెండవది, మీరు ఇందాక అన్న రెండో మాట, చాలా హెల్ప్ అయితే మటుకు చాలా నెత్తి మీద పెట్టుకుంటారు, అది ఉంది. సో ఆ ఎక్స్ట్రీమ్ ఉన్నప్పుడు, ఈ ఎక్స్ట్రీమ్ అతివృష్టి ఉన్నప్పుడు అనావృష్టిని మనం తీయలేము. సో రెండింటిని యాక్సెప్ట్ చేసేవాడే సరైన ఇన్సూరెన్స్ ఏజెంట్. వాడే సక్సెస్ అవుతాడు, లేకపోతే ఆ ఇండస్ట్రీలో వాడు నిలదొక్కుకోలేడు. నాకు ఎప్పుడూ పాజిటివే రావాలి, కస్టమర్కి క్లెయిమ్లే రాకూడదు, నా అందరూ బాగుండాలి, వాడు పాలసీలు మట్టు కడుతుండాలి, నా కమిషన్ వస్తూ ఉండాలంటే జరిగే పని కాదు. అది జరిగే పని కాదు. మన పనితనానికి ఏదో ఒక రోజు యాసిడ్ టెస్ట్ వస్తుంది. సూపర్. సో మీ కెరియర్ చాలా సుప్రసిద్ధమైన వ్యక్తులకు ఇన్సూరెన్స్ ఇవ్వడం ద్వారా మొదలు పెట్టినట్టున్నారు. అవును, నా అదృష్టం అది. నా అదృష్టం అది. గ్రేట్. ఎవరు, ఏమా కథ, కమామిషు? నన్ను యాక్చువల్గా మా నాన్నగారు ఇన్సూరెన్స్ ఎంప్లాయీ అండ్ ఎల్ఐసి ఎంప్లాయీ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఓకే, పార్ట్ టైంగా చేసేవారు. సో నేను కొద్ది రోజుల్లో హాలిడేస్ టైంలో, చదువులు యాన్యువల్ హాలిడేస్ ఆ టైంలో మా నాన్న వెనకాల పెట్టెట్టుకు తిరిగేవాడిని. సో సపోర్టివ్గా తిరిగేవాడిని. అలాగా ఫామ్ ఫిలప్ చేయడంలో నేర్చుకుంటూ అలాగా ఎదిగి ఒకసారి మన ప్రముఖ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ శారద గారు ఉన్నారు కదా, ఊర్వశి శారద గారు, మాకు నన్ను ఎల్ఐసి ఏజెంట్ చేసిన దేవత ఆవిడే. 3,667 రూపాయలు 50 పైసలు చెక్ రాసి ఇచ్చి, ఇదిగో లక్ష్మణ తీసుకో అని చెప్పి ఇచ్చిన దేవత.
ఇంకా ఫిగర్ గుర్తుంది మీకు? నాకు ఆ చెక్ అమౌంటే బాగా గుర్తుంది, మిగిలిన చెక్లు అంత గుర్తుండట్లేదు. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆవిడకి ఒక పాలసీ ఆల్రెడీ మెచ్యూర్ అయిపోతే, ఇంకొక ఏజెంట్ దగ్గర చేసిన పాలసీ మెచ్యూర్ అయిపోతే అది సర్వీస్ చేసి ఆ మెచ్యూరిటీ చెక్ తీసుకెళ్ళి ఇచ్చా. ఓకే. కరెక్ట్గా చెప్పాలంటే మెడ్రాస్లో ప్రసాద్ స్టూడియోలో ఆవిడ డబ్బింగ్ చెప్తుండగా తీసుకెళ్ళి ఇచ్చా చెక్. డబ్బింగ్ చెప్తుండే చెక్ ఇచ్చాడు, ఏంటి ఈ అబ్బాయి అని చెప్పి చూశారు. ఉండవే పెట్టుకొని నీ దగ్గర చెక్ అన్నారు. తర్వాత అయిపోయిన తర్వాత దేందా చెక్ అని అడిగారు, అన్నీ చెప్పారు. అవునా. సో అలా నా ప్రస్థానం స్టార్ట్ అయ్యింది. ఆవిడ చాలామందికి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, రెఫర్ చేశారు. మాట్లాడకుండా అబ్బాయి ఏం చెప్తే అది కట్టు. ఆవిడ జూనియర్స్కి అలాగే చెప్పేవారు. వెరీ గుడ్. అలాగా ఒకళ్ళకి దగ్గర సర్వీస్ చేసి మంచి పేరు తెచ్చుకొని అలా రెఫరెన్స్ మీద పైకి ఎదుగుతూ వచ్చారు. మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని షిఫ్ట్ అయ్యి వచ్చిన ఏకైక ఇన్సూరెన్స్ ఏజెంట్ నేనే. వావ్, ఇంట్రెస్టింగ్ మనిషి అయితే మీరు. నా అదృష్టం. సూపర్. సో అసలు ఏంటి సార్ ఈ ఇన్సూరెన్స్ అంటే, ఎందుకు కట్టాలి ఇది? అంటే ఒక అర్థమైన ఒక ఫ్రేజ్ లాగా. సేఫ్టీయే కదా సార్. మనకి ఏదైనా ఒక నష్టం జరిగితే, ఫైనాన్షియల్గా ఆర్థికంగా నష్టం జరిగితే మనం తట్టుకోలేము. అవును. సో దానికి కాంపెన్సేట్ చేయడానికి కోసమే కదా. అవును. దానికోసమే కదా మనం నష్టాన్ని, అయ్యో నాకు ఇప్పుడు ఈ డబ్బు రాకపోతే ఎలాగా అని బాధపడతాం. ఆ టైంలో ఇన్సూరెన్స్ వచ్చింది అంటే దాన్ని ఎవరు వద్దనరు కదా. అవును. సో అనుకోని ప్రమాదాలు, అనుకోని పరిస్థితుల్లో మనకి అర్జెంటుగా అవసరం కావాలి అంటే స్నేహితులు కూడా ఇవ్వకపోవచ్చు. సో అందులోకి ఆరోగ్యం బాగాలేకపోతే ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. సో మనకు రావాల్సినవి కూడా ఇవ్వడు, మనకు వచ్చేవి కూడా ఇవ్వడు. కరెక్ట్. అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా తిరిగి ఇవ్వరు. అందుకని మనకి ఇన్సూరెన్స్ ఉండడం అనేది తప్పకుండా అవసరమే, ప్రతి మనిషికి అవసరమే. ఓకే. ఇంకొక మాట కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు కవచకుండలలోనూ ఆయుధాలు లేకుండా ఎవరు యుద్ధానికి వెళ్ళలేరు. సో జీవితం కూడా ఇన్సూరెన్స్ లేకుండా బతకడము అలాంటిది. ఇది చాలు, ఒక్క మాట చాలు. చాలా మందిలో ఒక ఫీలింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఒక లగ్జరీ లాగా ఫీల్ అవుతారు. ఇది లగ్జరీయా, అవసరమా, ఎమర్జెన్సీయా? లగ్జరీ కాదండి, ఎమర్జెన్సీ అండ్ తప్పకుండా అత్యవసరమే. అంటే ఇది లగ్జరీ కింద ఎక్కడ కన్వర్ట్ అవుతుంది అంటే మనిషి స్తోమత బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. ఎంత చెట్టుకు అంత గాలి. ఇప్పుడు 4 చక్రాల కారు ఉన్నది ప్రతి వాడి దగ్గర ఉంటున్నాయి, కానీ అందులో కోట్ల కొద్దీ విలువ తేడాలు ఉన్నాయి కదా కార్లో. ఒకే ఈ కారుకి ఆ కారుకి చాలా. సో దాని లగ్జరీ అన్నట్టుగా దీన్ని అలాగే అనాలి. ఓకే. సో కారు ఉందా లేదా, పాలసీ ఉందా లేదా అంతే, లగ్జరీ కాదు. రైట్. సో ఏ వయసు నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, ఏ వయసు వరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు? ఈ 2 ప్రశ్నలకి పరిమితులు ఉన్నాయి. 2 ప్రశ్నలకి పరిమితులు ఉన్నాయి. ప్రోడక్ట్ ఒక కంపెనీ ఒక పాలసీ తయారు చేసింది. సో అది ఎవరిని ఉద్దేశించి వాడు తయారు చేశాడు అనేది క్లియర్గా రాసి ఉంటాడు అందులో. ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ లోపుగా వాళ్ళకే ఈ పాలసీ నేను ఇస్తాను అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత ఎంట్రీ ఏజ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని పాలసీలు కంటిన్యూ అవుతాయి. కానీ కొన్ని పాలసీల్లో బెనిఫిట్స్ తక్కువతాయి, కొన్ని అదే పాలసీ లెవెల్ అలాగే కంటిన్యూ అవుతాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ ఉన్న పాలసీని పెంచుకుందామంటే ఆ పరిమితి దాటిన తర్వాత కుదరదు. అంటే అట్లాగా సార్, సగటున ఏ ఏజ్ పిల్లల నుంచి ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు, ఏ ఏజ్ పెద్దవాళ్ళ వరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు? అట్లా మన సమాజంలో ఉన్న పద్ధతి ప్రకారంగా పిల్లలు అనేవాళ్ళు ఎప్పుడు మైనర్సే కదా. అవును, మైనర్స్. సో మైనర్స్ డైరెక్ట్గా ఏ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ ఎక్కడా చేయలేరు. బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి ఉండదు, తండ్రి సహాయం చేయవలసిందే. ఎక్కడో ఈ మధ్య కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ మైనర్స్ కూడా ఇచ్చేస్తున్నారు, అది తప్పలేదు. బట్ ఇన్సూరెన్స్ అనేంత వరకు మటుకు అలా మైనర్స్కి ఇచ్చేసేయరు. సో తప్పకుండా తండ్రి అనేవాడు పిల్లలకి తీసుకోవాలి. సో ఇక్కడ తండ్రికి ఉందా ముందు చూస్తారు, ఆ పాలసీ బట్టి ఆ ప్రోడక్ట్ బట్టి. తండ్రికి లేకుండా నువ్వు తీసుకోకుండా నీ కొడుకు మటుకు ఎందుకు తీసుకుంటున్నావు అని అడుగుతారు. లైఫ్ ఇన్సూరెన్స్ అయితే అలా అడగచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అడగచ్చు. సో ఇలాంటి కొన్ని పరిమితులు ఉంటాయి.
సో తర్వాత వయసు తర్వాత వాడు తీసుకుంటున్నాడు అంటే సరే మేజర్ అయిపోయాడు, నీకు ఈ పాలసీ ఎంతవరకు కావాలి, కొంతవరకు అయితే వీళ్ళకి నార్మల్ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా కూడా ఇచ్చేస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయినా యాక్సిడెంటల్ పాలసీ అయినా ఇస్తారు. హెల్త్ పాలసీ ఇన్కమ్ నార్మల్గా ఇన్సూరెన్స్ ఇంత ఉంది ఇన్కమ్ ఉందంటే ఇచ్చేస్తారు. బట్ యాక్సిడెంటల్ పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఒక లెవెల్ పైన పెద్దది కావాలి అంటే ఇన్కమ్ ప్రూఫ్ కావాలి. సో ఎందుకంటే ఇది మొత్తానికి షేరింగ్ ఆఫ్ లాస్. ఒక కోట్ల మంది దగ్గర రూపాయి కూడబెట్టుకుని ఈ 5 కోట్ల మంది కట్టారు, అందరికీ ఒకేసారి క్లెయిములు రావు కదా. ఒక 500 మందికి రావచ్చు, లేకపోతే 50,000 మందికి రావచ్చు, అక్కడెక్కడెక్కడెక్కడ రావచ్చు, అడప రావచ్చు. కోవిడ్ వచ్చినప్పుడు ఒక్కసారిగా తుఫాన్లు వచ్చినట్టుగా కూడా క్లెయిమ్స్ లేవచ్చు. సో వాటి బట్టి వీళ్ళు క్లెయిమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతే. సో ఒక వ్యక్తి ఏ ఆదాయాన్ని బట్టి ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి? ఆదాయం బట్టి కవర్ అనేది ఎంత ఉండాలి? అవసరం ముందు చెప్తుంది ఏం పాలసీ కావాలి అనేది. ఎంతవరకు పాలసీ కావాలనేది మనిషి సంపాదన చెప్తుంది. సో అవి రెండు మ్యాచ్ అయ్యేంత వరకు ఆ కస్టమర్, ఆ మనిషి ఆ పాలసీ నచ్చితే వాడు తీసుకోవచ్చు. ఓకే, అంటే మీరు అన్న క్రైటీరియా చూస్తారా ఈ మనిషికి? ఇప్పుడు ఎవరో ఒక భిక్షగాడు వచ్చిన ₹1,00,00,000 పాలసీ అంటే ఇవ్వరు కదా మీరు? ఇవ్వరుగా. అది ఎట్లా? దానికి ఏమైనా క్రైటీరియా ఉంటుందా? తప్పకుండా. ఏ ఆదాయ పరిమితిని బట్టి ఎంత కవర్? సహజంగా 25 ఏళ్ల వరకు లేకపోతే 30-35 ఏళ్ల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే 35 రెట్లు 40 రెట్లు కూడా ఇస్తారు. ఈవెన్ 50 కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇస్తారు. కానీ అందులో కూడా ప్రోడక్ట్ బట్టి మీకు ఏ పాలసీ కావాలి అనేది కూడా లెక్కకు ఉంటుంది. దాని పాలసీ బట్టి, ప్రోడక్ట్ బట్టి, వయసు బట్టి ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. అలాంటిది ఒకటి ఉంటుంది. తర్వాత ఒక మనిషికి ఉదాహరణకి సరే ఒక మనిషికి ఒక 25 లక్షల సంపాదన ఉంది, ఈయనకి లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి. సరే ఈ 25 లక్షలు అంటే 10 రెట్లు 2.5 కోట్లు, సరే 5 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలి, ఇస్తాం. చిన్న వయసే కాబట్టి 20 రెట్లు కూడా ఇవ్వచ్చు, తప్పలేదు. అంతకు మించి కావాలంటే మటుకు ఇవ్వరు. అంతవరకు ఇస్తారు, లేదు తక్కువ తీసుకోవాలన్నా నీ ఇష్టం తీసుకోవచ్చు. ఇంతకు పైన మేము పాలసీ ఇచ్చాము అంటే మాకు ఇలాగే మేము ఇచ్చుకుంటూ వెళితే పరిమితిని దాటి మేమే లిమిట్ దాటి పాలసీలు ఇచ్చుకుంటూ వెళితే రేపు క్లెయిమ్స్ వచ్చినప్పుడు నేను ఇవ్వలేకపోవచ్చు. సో కంపెనీ సస్టైన్ అవ్వాలి అంటే నిదానం ప్రధానం. సో దానికే ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ అండ్ గైడ్ లైన్స్ అంటారు. పైగా ఆరోగ్యం కూడా సహకరించాలి. ఆరోగ్యము సహకరించాలి, నీ ఇన్కమ్ అవసరము సహకరించాలి. ఒంటరి మనిషి అయితే నీకు సహజంగా అంత ఈజీగా ఎవరు ఇవ్వరు. నీకు ఎవరో ఒకడు రక్త సంబంధంతో ఉన్న వ్యక్తి నామినీకి కావాలి. అది ఇన్ని పరిమితులు ఉన్నాయి. అవును సార్, చాలా మంది ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అవంటే నమ్మరు. పాలసీలు అనగానే దే డోంట్ బిలీవ్. ఎందుకు అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అసలు? మంచి ప్రశ్న, ఆసక్తికరమైన ప్రశ్న సార్. ఇక్కడున్న అద్భుతము అదే, దురదృష్టము అదే. ఒకటే పాయింట్, వస్తువు కనపడదు. నేను ఒక వాగ్దానమే అమ్ముతున్నా, ఒక కాగితం ఇస్తున్నా, నేను ఇస్తాను వాగ్దానం దాని మీద ఉంది, మీకు వస్తువు కనపడదు. సో మీకు రకరకాల అపోహలు వచ్చేస్తాయి. ఇది అవసరమా, ఏంటిదో, దేనికో దీని మీద డబ్బు కడుతున్నాము, ఎందుకు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటూ పప్పులో కాలేస్తారు జనాలు. సో తప్పకుండా ఇది అవసరం వచ్చినప్పుడు, ఇది కనపడేటప్పుడు అయ్యో నేను చిన్నదే తీసుకున్నానే అని బాధపడే మనుషులు చాలా మంది ఉంటారు. అందుకనే అండర్ ఇన్సూరెన్స్ ఇవ్వకూడదు, ఎక్సెస్ ఇన్సూరెన్స్ చేయకూడదు. ఓకే, టాప్ 5 కంపల్సరీ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏంటి? మీ ఎస్ఐపి, ఇప్పుడు మనం మీ పాయింట్కి వచ్చాం, నా సిస్టమాటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్.com. దాని ప్రకారంగా వద్దన్నా తెలియకుండా కూడా చంటి బిడ్డ పేరున వచ్చే ఏకైక ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా. తండ్రి కొంటాడు, లేకపోతే తల్లినకు ఉంటుంది.
సో మొదటిది తాతైనా లేదా తాత ముత్తాతలు కూడా కొనొచ్చు, అది కొనొచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఆరోగ్యానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీ కోసం నేను ఏదో కారణాలు చెప్పి ఇవ్వను అని చెప్పడానికి లేదు, కంపెనీస్ చెప్పడానికి లేదు, వాళ్ళు ఇవ్వాల్సిందే. సో ఏదైనా స్ట్రాంగ్ బలమైన రీజన్ ఉంటే తప్పిస్తే వాళ్ళు ఇవ్వను చెప్పడానికి లేదు. ఆరోగ్యం మన హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ కదా. సో అది ఒకటి. రెండవది, తను సంపాదన మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు సహజంగా అందరూ ఫ్రెండ్స్ 10 మంది ఉంటారు, అందులో ఒకడు జాబ్కి వెళ్ళాడు, ఇంకోళ్ళు 2-3 వెళ్ళారు, తర్వాత ఇంకొకటి కూడా అలా నెమ్మది జాబ్లోకి వెళ్తున్నారు. అంటే ఏదో సంపాదించినాను, ఇప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు సమాజంలో ఎవరేం చెప్తున్నారు, అందరూ నువ్వు పోతే డబ్బు వచ్చే పాలసీ తీసుకోని సజెషన్ ఇస్తున్నారు. దేన్ని? టర్మ్ ఇన్సూరెన్స్. కరెక్ట్. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, ఒక 25 నుంచి 30 ఏళ్ల లోపుగా ఉన్నవాడు అసలు చనిపోవాలని కోరుకోవడంలో అర్థం ఏమైనా ఉందా? అసందర్భంగా లేదా? చాలా కుసంస్కారంగా లేదా? మొదటి తప్పు అది. అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకో అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే అయిపోతుంది. అదే వైరల్ ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది. సార్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి 100 దోశలు ఉంటాయి. అవును, 100 దోసాస్ పెట్టి వాడు వెరైటీస్ అమ్ముతాడు ఒక హోటల్లో. 99 దోసాస్, 100 దోసాస్ చాలా ఉన్నాయి. అందులో మీకు బేసిక్ ఏంటి? కామన్ దోశ, బియ్య పిండి, దోశ పిండి, అవునా? అదే టర్మ్ ఇన్సూరెన్స్. ఉత్తి బియ్య పిండి తింటావా? సరిపోదు కదా, అస్సలు సరిపోదు. అలాంటిది అదే అసలు యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్. బియ్య పిండి ఉంటేనే మీరు దాని మీద ఆనియన్ దోశ చేయొచ్చు, టమాటో దోశ చేయొచ్చు, 100 వెరైటీస్ క్రియేట్ చేయొచ్చు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటేనే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీద నీకు ఇంకేమేమి కావాలి? యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కావాలా, లేదు డిసేబిలిటీస్ బెనిఫిట్ కావాలా, తర్వాత నీకు ఇంకా ఏమేమి డిసేబిలిటీస్ బెనిఫిట్స్ చిన్న బెనిఫిట్స్ ఏం కావాలి, చాలా పెద్ద బెనిఫిట్స్. సో ఇలాంటివి ఏమేమి కావాలి అనేది అవి పైన ఉండేవి అవన్నీ. ఆ పైన ఉన్నవన్నీ వద్దు, నాకు ఓన్లీ బియ్య పిండి కావాలని అనుకోవడము తప్పు. అలా సజెషన్ ఇవ్వడము అన్యాయం, అనైతికం. నేను ఇచ్చినా సరే, ఎవరిచ్చినా సరే అది అనైతికం. పాపం కస్టమర్ అనేవాడు అమాయకుడు, వాడి లైన్లో వాడు కింగ్, మన లైన్లో మన కింగ్. మనల్ని నమ్ముతున్నాడు, నాది వృత్తి, వ్యాపారం కాదు, నా వృత్తి ధర్మం నేను నిర్వర్తించాలి. రే నాయన, అందుకని ఇవాళ అలాగ చెప్పేవాళ్ళు మన దేశంలో లేరు. రెండోది, సో మొదటిది ఆరోగ్య బీమా అయింది. దాని తర్వాత యాక్సిడెంటల్ పాలసీ తీసుకుంటే, ఎందుకు యాక్సిడెంటల్ పాలసీ? నువ్వు ఇప్పుడు టర్మ్ పాలసీని అంటున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, టర్మ్ పాలసీ అంటున్నారు. సరే, నేనైతే ఒక సింపుల్ ప్రశ్న అడుగుతూ ఉంటా, మీరు ఎలా చనిపోదాం అనుకుంటున్నారండి అని నేను ఎదురు ప్రశ్న అడుగుతా. నిజం, నేను అడుగుతా. వాడు అప్పుడు ఆలోచిస్తాడు, లేకపోతే ఆలోచించాడు. నేను ఎందుకు సార్ ఎలా చచ్చిపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను? లేదని మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అడుగుతున్నారు కదా, మీరు ఏ పద్ధతిలో చనిపోదాం అనుకుంటున్నారో చెప్పండి, వాట్ ఈజ్ యువర్ విష్ అని. అప్పుడు బుర్ర వెలిగి బుర్ర పనిచేసి, లేదు సార్ ఏదైనా అయితే యాక్సిడెంటే కదా అవుతుంది అని. ఓకే, యాక్సిడెంట్ అయిన ప్రతిసారి చనిపోవాలని గ్యారంటీ ఉందా? అది లేదు. మరి అలాంటప్పుడు నీ టర్మ్ పాలసీ పెట్టుకుని ఏం చేసుకుంటావు? అంటే ₹1,00,00,000 వస్తుంది కదా సార్, ఒక 20,000 ఎంతో కడితే సంవత్సరానికి 1,00,000 కడితే అదే చనిపోవాలి కదా. అయ్యో యాక్సిడెంట్ అయినా నేను బతికిపోయానే అని ఏడవాలా కస్టమర్? చెప్పండి. ఓకే, బతికైనా ఆనందపడాలా? అయ్యో నాకు ₹1,00,00,000 పాలసీ రాలేదే అని ఏడవాలా? ఓకే, చెప్పండి. యాక్సిడెంట్ కవరేజ్ ఉండదు, ఇక ఉంటుంది, డెత్ కవరేజే కదా ఉంటుంది, ఓన్లీ డెత్. అది అందుకే నేను అంటున్నా, అనారోగ్యం వచ్చి పోదాం అనుకుంటున్నావా? యాక్సిడెంట్ లోకి దూకి చచ్చిపోదాం, యాక్సిడెంట్ చేసుకున్నావు, యాక్సిడెంట్ తో పోవాలని నువ్వు కోరుకుంటున్నావా అని నేను అడుగుతా. అప్పుడు కానీ అవేర్నెస్ రావట్లే మన జనాలకి. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, కానీ గుచ్చకుండా తీయాలి ముళ్ళు. అది. సో అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, చెయ్యకాలు విరిగింది, ఫస్ట్ సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు నువ్వు ఉద్యోగస్తుడివి, నీ కాలే విరిగింది, కట్టడానికి నీ కంపెనీ ఇచ్చే 30,000 2,00,000 పాలసీ కూడా చాలు నీకు. తర్వాత డాక్టర్ ఏమంటాడు, బాబా బంగారం ఒక 6 నెలలు కట్టేసాను, కదలకుండా ఇంట్లో పడుకో అంటాడు.
రెండో రోజు ఇంకో ఎక్స్ట్రా 2 నెలల జీతం నీ హెచ్ఆర్ వాడి ఇంటికి కవర్ పంపించేసి టాటా బాబాయ్ సీ చెప్పేస్తాడు. అక్కడ ఇంకొని పెట్టేసుకుంటాడు. అయిపోయిందా? 2 నెలల జీతం ఇచ్చే నీకేం సరిపోతుంది? వీడు ఇక్కడ 6 నెలలు అన్నాడు. ఈ లోపు నీ ఈఎంఐలు ఎవడు కడతాడు? నీ అప్పులు ఎవడు చూస్తాడు? నీకు పెళ్ళి అయ్యి ఉంటే నీ పిల్లల సంగతి ఎవడు చూస్తాడు? వాళ్ళ స్కూల్ ఫీజులు, రెంట్లు ఎవడు కడతాడు? అయ్యో యాక్సిడెంట్ అయినా నేను అనవసరంగా బతికిపోయానే అని ఏడుస్తూ కూర్చోగలమా? కరెక్ట్. ఏడుస్తూ కూర్చోమని చెప్తోంది టర్మ్ పాలసీ తీసుకోమని చెప్పిన వాళ్ళది తప్పది. సో నీకు ఇక్కడ యాక్సిడెంటల్ పాలసీతో మంత్లీ మన ఇన్కమ్ ఎంత కంపెనీ ఇస్తోందో ఆ అమౌంట్ కానీ నెలకి మ్యాక్సిమం 4 lakhs కూడా ఒక్క యాక్సిడెంటల్ పాలసీలో నెలకి ఇన్కమ్ ఇచ్చే కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు హెల్త్ కార్డ్ ఉంది కదా, అది ట్రీట్మెంట్ కి. అది ట్రీట్మెంట్ కి. యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్ కి ఇది ఏదైనా సార్, మీరు దేనికైనా బెడ్ ఎక్కడం గ్యారంటీ కదా. జ్వరం వచ్చింది, మీ లిమిట్ దాటిపోయింది, మీరు వెళ్ళి అడ్మిట్ అయ్యారు, యాక్సిడెంట్ అయింది, చిన్న దెబ్బలు కాదు పెద్ద దెబ్బలు, ఫ్రాక్చర్స్ అయ్యాయి, కట్టుకోవడానికి బెడ్ ఎక్కుతారు. హాస్పిటలైజేషన్ అనేది ఆసుపత్రిలోకి వెళ్ళి పడుకోవడం అనేది కామనే కదా. 2 reasons ఏదో ఒక రీజన్ కోసం నువ్వు వెళతావు, అంతే కదా. అది ఏ రీజన్ అయితే నేను డబ్బు ఇస్తానని ఆ పాలసీ అంటుంది. ఆరోగ్య బీమా ఇస్తుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు యాక్సిడెంట్ కవరేజ్ కూడా ఉండాల్సిందే. లైఫ్ ఇన్సూరెన్స్ కాదు, హాస్పిటలైజేషన్ పాలసీ, మెడికల్ ఇన్సూరెన్స్ తో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. మనిషి తానంతట తాను మొట్టమొదటి కొనుక్కోవాల్సిన పాలసీ తన జీవితంలో ఇదే యాక్సిడెంటల్ పాలసీ. అంటే వాళ్ళ నాన్న హెల్త్ పాలసీ కొనుంటే ఓకే, లేదా నువ్వు సంపాదన మొదలెట్టావా, మీ నాన్న నీకు ఏ పాలసీ కొనలేదా, నువ్వు కొనుక్కోలేదా, మీ అమ్మ నాన్న కొనలేదా, హెల్త్ పాలసీ యాక్సిడెంటల్ పాలసీ 2 తీసేసుకో. సో నేను హెల్త్ పాలసీ కొన్నాను, నేనే ఇప్పుడు యాక్సిడెంటల్ పాలసీ కూడా కొనాలి, అంతేనా? అంతే కదా. రైట్, 2 అయిపోయి దాని తర్వాత ఏమవుతుంది, నువ్వు ఇంకా కష్టపడి పైకి వచ్చావు, సంపాదన పెరిగింది, పెళ్ళి అయ్యింది. సరే, పెళ్ళి అయిన తర్వాత నీకు బాధ్యత పెరిగింది, నీకు అప్పుడు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలనుకున్నావు అనుకో, అప్పుడు తీసుకో. టర్మ్ పాలసీ కూడా ఉంది ఇందులో, టాప్ 5 లో ఉందా అది కూడా? ఎస్, రైట్. అది 3 లేకపోతే 4వ పాలసీలోకి వస్తుంది. ఈ లోపుగా వీడు తండ్రి అయ్యాడు, చంటి పిల్లాడు చంటిదో ఆడపిల్ల మగ పిల్లాడు పుడతాడు, ఎక్కడ లేని బాధ్యత వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా ధనవంతుల పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ అంటే పెద్ద నమ్మకం ఉండదు, అవసరం లేదు మాకెందుకు అని అంటారు. కానీ అలాంటి వాళ్ళ దగ్గరే నేను ఒక పాలసీ ఉంది, మనిషి తదనంతరం కూడా భూమి మీద బతికున్న మనిషి పోయాడు, అప్పుడు పోతే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వాడి నామినీకి ఫుల్ డబ్బు ఇచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా అదే పాలసీ కంటిన్యూ అవుతుంది. నమ్ముతారా? నమ్మాల్సిందే. ఉంది. 1991 నుంచి 1991 నుంచి పాలసీ ఉంది. ఓకే. ఎందుకు అంటే చెప్తా. ఎందుకు అంటే ఈ రోజుల్లో కదా, ఆ రోజుల నుంచే ఇది ఉంది. మా నాన్న చిన్నప్పుడే పోయాడు, మా అమ్మ దగ్గర డబ్బు లేదు, నన్ను చదివించలేకపోయింది. బ్యూటిఫుల్. చదువుకోవాలని ఆశ ఉండి చదువుకోని వాళ్ళు చాలా మందిని మన దేశం భరించింది, ఆశ్రయం ఇచ్చింది. సో కానీ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. దానికోసమే ఈ లోపుగా ఇదే తల్లి చిన్న పిల్లాన్ని పెట్టుకుని నేను చిన్నదాన్నే కదా ఇంకోటి చేసుకోవచ్చు కదా అని ఎందుకు ఆలోచించుకోరు? ఆలోచించుకుంటే చేసేసుకోవచ్చు. అప్పుడు ఆ వచ్చే రెండో మొగుడు తన పెళ్ళాం యొక్క మొదటి సంతానాన్ని చదివిస్తాడనే నమ్మకం ఏమైనా ఉందా? వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లల్ని చదివిస్తారు. అవునా? వీడిని చదివిస్తే సంతోషమే, చదివించకపోతే ఈ ఆలోచన ఈ మొదటి తండ్రి బతికున్నప్పుడు ఆలోచిస్తే సూపర్. నా తదనంతరం నా పెళ్ళం ఎవడనో పెళ్లి చేసేసుకుంటుంది, వాడు నా పిల్లల్ని చదివిస్తాడో లేదో ఏమిటి గ్యారంటీ? ఇలా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. సో నేను
బాగా రిచ్ ఫ్యామిలీస్లో కొడుకులు పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు వ్యాపారస్తులు దిగిన తర్వాత వాళ్ళ బుర్రలో ఈ విత్తనం వేసి వదిలేస్తా. వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడప్పుడు చెప్తా, ఏదో టైంలో ముందుగా చెప్పి పెడతా. అలాంటి వాళ్ళు చాలామంది కొన్ని ఒక 6 నెలలు ఏడాది తర్వాత ఎప్పుడో వస్తారు, లక్ష్మణరావు గారు అర్జెంటుగా రండి సార్, అర్జెంటుగా రండి, కంప్లైంట్ పోతున్నట్టుగా పిచ్చేస్తారు. ఏమైందండి అని వెళ్తే, నా కూతురు పుట్టింది సార్, ఇదిగోండి స్వీట్స్ తీసుకోండి, ఆ రోజు మీరు చెప్పారు కదా ఆ పాలసీ నాకు కావాలి. ఇది విత్తనం కరెక్ట్ టైంలో మనిషి బుర్రలో వేస్తే, నేను కూర్చుంటే బిందాస్గా కూర్చుంటే పిలిచి పాలసీలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు భూమి మీద. ఇది నాకే కాదు ఎవరికైనా జరుగుతుంది. నీకేం అవసరం ఉంది అని ఎత్తి చూపించే నాథుడు ఇవాళ దేశంలో లేరు. సిప్పు సిప్పు సిప్పుని అంటున్నారు, రైట్, అది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. బట్ ఇది సిస్టమాటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎవరు తీసుకురాలేదేమి, నా కోసం ఎవరు తీసుకురాలేదు, నేను తీసుకొచ్చా. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన దేశంలో రివర్స్ ఈఎంఐ, ఈ మాట మీరు ఇప్పుడే మొట్టమొదటిసారి మీరు ముగ్గురు అంతేగా, నేనే చెప్తున్నా. రివర్స్ ఈఎంఐ ఎల్ఐసిలో ఉంది, ఎల్ఐసిలో ఉంది, ఇంకెక్కడా లేదు, బ్యాంక్స్లో కూడా లేదు. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం లేదు, మీరు అప్పు తీసుకున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ప్రిన్సిపల్ అండ్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మీరు కడుతున్నారు. ఇదేదో రివర్స్ చేయండి. నువ్వు నాకు ఇంత డబ్బు కట్టావు కదా, కూడబెట్టి ఒక్కసారిగా ఇచ్చావు, లేదు ఓ 20,000 బట్టి కట్టావు, పాలసీ కట్టావు, ఒక 50 లక్షల పాలసీ కట్టావు, దానికి ఇంకో 70-80 లక్షలు అయ్యింది. సో దాదాపు ఒక 1.3 crore, దాదాపు 1.5 ఫండ్ వచ్చింది. ఇప్పుడు ఆ ఫండ్ నువ్వు ఒకేసారి తీసేసుకుంటావా, తీసేసుకో, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో. లేదు నువ్వు బ్యాంకు, నేను లేదు నువ్వు నా దగ్గరే ఉంచుకుని అసలు కొంచెం వడ్డీ కొంచెం, అసలు కొంచెం వడ్డీ కొంచెం, అదే కదా రివర్స్ ఈఎంఐ మీద కట్టేది. నేను తీసుకోవడం కాదు, నీకు ఇస్తా, నీకే ఇస్తా. సో జీవితాంతం ఇచ్చే రకాల స్కీమ్స్ ఉన్నాయి, 20 కొన్ని ఏళ్ళకి ఇచ్చి దాని తర్వాత కూడా తగ్గించి ఇచ్చే ఉన్నాయి. మనిషికి ఆశల కొద్దీ, హద్దులు లేని ఆశల కొద్దీ ఈ ఆప్షన్స్ టైలర్ మేడ్ ఉన్నాయి. ఎస్ ఉన్నాయి. కొంతమంది ఉన్నారు సార్, నా తదనంతరం ఎవరికి ₹1 వెళ్ళక్కర్లేదు, అది ఎల్ఐసి తినేసినా నష్టం లేదు అని అనుకుంటే అది కూడా ఉంది. ఇవన్నీ ఇన్ని అద్భుతాలు, ఇన్ని స్పెషాలిటీ ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ మన ఎల్ఐసిలో ఉన్నాయి. అవి స్టార్ట్ చేసినంత ఎల్ఐసిలోనే ఉన్నాయి. ఇవాళకి ఎల్ఐసిలో బలంగానే ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఉంటే మంచిదే ఉండాలి, ఇండస్ట్రీ ఎదగాలి. సార్ మనకు ఇంకో చాలా మందికి డౌట్ ఏంటంటే, మేము కట్టిన ప్రీమియం అటే పోద్దేమో, అది రాదేమో అని ఒక డౌట్ ఉంటుంది చాలా మందిలో. లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఇక కట్టితే గోడకేసిన సున్నం లాంటిదే. సో ఎట్లా వస్తుందా, ఏదన్నా వాటిల్లో మనం కట్టిన ప్రీమియం మనకి వెనక్కి వస్తుందా? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వు సంపాదించడం మొదలెట్టావా, సున్నం తీసుకోరా, సున్నానికి వేసేయి డబ్బు, అదే కదా చెప్తున్నారు టర్మ్ పాలసీ తీసుకోమని. ఇష్టపడుతున్నారు కదా దాన్నే. సో అలాంటప్పుడు ఈ ప్రశ్న ఆ జనాలు అడగరు. న్యూ జనరేషన్ అలా అడగరు. పోతే పోనీ అదే కావాల్సింది, నాకు ఏదైతే ఫ్యామిలీకి పెద్ద అమౌంట్ కావాలి అంతే, సింపుల్ పాయింట్. కడుతున్న కొద్దీ మనకి సరే ఉంటుంది కదా కవరేజ్ అని అనుకునే వాళ్ళు ఒక పద్ధతి. రెండవది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా. సో అప్పుడు వాడు కడుతూ పోతున్నాము, ఎప్పుడు వస్తుందో ఏమిటోలే అని ఏదో అనుకుంటాడేమో, కానీ ఇది ఎందుకు కడుతున్నాము, ఇది వేస్ట్ అని అనుకునే వాళ్ళు సహజంగా ఉండరు. ఎప్పుడు ఉంటారు, దానికి కూడా ఉన్నారు కేటగిరీ. ఎవడో ఒకడు వచ్చి బ్రెయిన్ వాష్ చేస్తాడు. అయ్యో ఇప్పుడు అది ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, వాడికి నచ్చింది వీడికి రుద్దాలని చూడడం అనైతికం, అమానుషం, పద్ధతి కాదు. సో పులిని చూసి నక్క బాగా తెచ్చుకుందనే టైప్లో ఉన్న పాలసీలను సరెండర్ చేసేసి టర్మ్ పాలసీ ఉంటే చాలు అని అనుకుని తీసుకుని చివరికి చూడబోతే టర్మ్ దాటిపోయింది, వీళ్ళు పోలేదు, ఉన్నారు,
అప్పుడు టర్మ్ పాలసీ లేదు, ఏమీ లేదు. అప్పుడు వీళ్ళు పోతే ₹1 రాని స్టేజ్ కూడా వస్తుంది కదా. ఇదే నీకు పాత పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ లాంగ్ టర్మ్ పెట్టుకుని ఉంటే వాటికి కూడా ఇదే పరిస్థితి వస్తుంది. కానీ నువ్వు కష్టపడుతున్నప్పుడు నీకు డబ్బు తిరిగి వస్తే ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది కదా, నీ వడ్డీ, నీ బోనస్ అంతా వస్తుంది, బ్యాంకులో వేసుకుని వడ్డీ తినచ్చు కదా. ఇది టర్మ్ పాలసీకిను ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ పాలసీస్కి ఉన్న తేడా. ప్లస్ మనిషి అవసరం బట్టి చూస్ చేసుకుని ప్రోడక్ట్ తీసుకుంటే వాడికి అది బోర్ కొట్టదు. ఓకే. ఎందుకు మధ్యలో మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా. అవును. దీన్ని అసలే చేయకరా, నేనున్నా నీకు అని చెప్పి వస్తూ ఉంటుంది ట్యాక్స్ బెనిఫిట్ ఒకటి. అంటే మేకకి దానా చూపించి దా 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 అని చెప్పినట్టు అనమాట. ఇన్సూరెన్స్లో ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే అదే. రైట్. ఇన్సూరెన్స్ రంగం ఇంతగా చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ముఖ్య కారణం ఎవరయ్యా అంటే ఏజెంట్లు. నీకెందుకు సార్ 10 రెట్లు ఇస్తా, 50 రెట్లు ఇస్తా, నీకు అసలు నువ్వు డబ్బులు నీకెందుకు, నేను ఏదో ఒక పాలసీ ఇస్తా అని చెప్పి ఏదోలాగా మభ్య పెట్టి అవసరం లేని పాలసీలు అంటగడుతూ ఉంటారు. సో హౌ టు సెలెక్ట్ ఏ గుడ్ అడ్వైజర్, ఒక మంచి ఏజెంట్ని ఎలా ఎంచుకోవాలి? ఈ పని ఎవరు చేయాలి? కొనుక్కునే పాలసీ కావాలనుకునే మనిషి. సో నువ్వు ముందు కరెక్ట్గా ఉన్నావా లేదా చెక్ చేసుకో. నువ్వు ఒక మంచి కస్టమర్గా ఉంటే నీ దగ్గరికి వచ్చే ఏజెంట్ మంచోడు కాకపోతే నువ్వే పంపించేస్తావు కదా వాడిని, నువ్వే రిజెక్ట్ చేయొచ్చు కదా. అంటే వీళ్ళు చేసే మాయ మామూలుగా ఉండదుగా. మీరు మాయలో పడకండి. ఒకటి, మీరు ఇందాక ఏమన్నారు, మీకు ఏదో పాలసీ ఇస్తానని అంటే అది ఎలా ఒప్పుకుంటాడు? ఎవడో అలా అన్నాడు. మీకు ఇచ్చే పాలసీలో అన్ని పాలసీల బెనిఫిట్స్ వస్తాయండి అని అబద్ధాలు చెప్పే అవకాశాలు చాలా ఉన్నాయి. సో మనం భోజనం సింపుల్ కంపారిజన్ అండి, మనం భోజనం చేస్తాము, 4-5 ఐటమ్స్ తింటాము, ఒక్క ఐటమ్తో ఎందుకు తినేసి ఊరుకోము? సరిపోదు. మనకు అన్ని రకాల టేస్ట్స్, పోషకాలు అన్నింట్లో ఒక దాంట్లో రావు. సో మనం ఏం చేస్తాము? సో దానికి తగ్గట్టుగా ఐటమ్స్ తీసుకుంటాం. అలాగే నీకు అన్ని పాలసీలు ఒకే పాలసీ అన్ని పాలసీల పని చెయ్యదు, ఎప్పుడు ఏది చెయ్యదు అలాగే. సో తప్పకుండా నువ్వు ప్రోడక్ట్ నాలెడ్జ్ కొంచెం పెంచుకొని బ్రోషర్స్ ఇమ్మని చెప్పి ఏజెంట్స్ దగ్గర డాటా తీసుకుని స్టడీ చేసి డౌట్స్ అడుగు. క్లారిఫికేషన్స్ ఇవ్వగలిగిన వాడే నీకు నిలుస్తాడు, చివరిదాకా నిలుస్తాడు. రేపు క్లెయిమ్ వచ్చినా కూడా నీ వెంట నించుని డబ్బులు ఇప్పించేవాడు ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఓకే, అన్ని సందర్భాల్లోనూ ఏజెంట్స్ వచ్చి సర్వీస్ చేసే తీరాలి అంటే జరిగే పని కూడా కాకపోవచ్చు, కాదు, అంత సులువు కూడా కాదు అది. సో అందుకనే ఇప్పుడు కస్టమర్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి, టెలిఫోన్ కాల్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళందరూ రెస్పాన్సిబుల్గా బాధ్యతగా ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే IVRS కాల్స్ అన్నీ రికార్డ్ అయిన కాల్ తప్పయిందంటే కోర్టులో పెడితే కంపెనీ పరుగు పోతుంది. అది ఏజెంట్ తప్పు చేసిన ఏజెంట్ పరుగు పోతుంది, ఏజెంట్ పరుగు పోయినప్పుడు ఏజెంట్తో పాటు కంపెనీ తప్పు కూడా పోతుంది, పరుగు కూడా పోతుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డే కాబట్టి అంత ఈజీగా ఈ రోజుల్లో ఏజెంట్స్ ఏదోటి ఇచ్చేస్తానని అంటగట్టేసే రోజులు అయితే లేవండి. అవునా? లేవండి. సూపర్. అదైతే ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. ఓకే, అది సంతోషకరమైన సందర్భం నిజంగానే. సో నాకు తీసుకున్నాక నాకు నచ్చలేదు, ఇన్సూరెన్స్ పాలసీ నచ్చలేదు. దీనికి కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే ఏమైనా ఉంటుందా? ఉంది కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది. కూలింగ్ ఆఫ్ పీరియడ్ ముందొచ్చి లేదు, IRD వచ్చిన తర్వాత తీసుకొచ్చింది, 15 days అని పెట్టింది. పాలసీ కస్టమర్కి నువ్వు పంపించిన కొరియర్లో పంపిస్తే ఏ డేట్ పంపిస్తావో అక్కడి నుంచి 15 రోజులు అని చెప్పి, అంటే వాడు పాలసీ బాండ్లో చాపా వేస్తాడు, డేట్ వేసేస్తాడు. సో ఆ రోజు నుంచి 15 రోజుల లెక్క మొదలైపోతుంది. ఇప్పుడు దాన్ని ఇంకా వీళ్ళు ఈ మధ్యనే దాన్ని 30 రోజులు కూడా చేశారు, నెల వరకు పొడిగించారు కూలింగ్ ఆఫ్లో. సో రైట్, ఇది జరుగుతాయి. ఇప్పుడు కొన్ని సందర్భాలలో అరే ఈ మనిషిని ఎందుకురా చేసుకున్నాను అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ ఒక గీత దాటిన తర్వాత నిర్ణయాలు వెనక్కి తీసుకోవడానికి ఉండవు కదా, కనీసం ఇన్సూరెన్స్ లో ఉంది కదా. సో అదొక అది ఒక మంచి సౌలభ్యమే. ఏజెంట్కి జాగ్రత్తగా చూసుకుని అమ్ముతాడు, చెప్పే వివరాలన్నీ చెప్పాడా లేదా తీసుకుని డిక్లరేషన్ కూడా తీసుకుంటున్నాము. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను,
మా ఏజెంట్ నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి డిక్లరేషన్ కూడా తీసుకుంటున్నాము. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎందుకంటే కావాలని చేసేవాళ్ళు ఉండరు, కానీ మర్చిపోయి ఏదో మూడ్లో ఉంటే లేదండి మీరు నాకు చెప్పలేదండి దబాయించేస్తారు. ఇదిగోరా బాబు నీ సంతకం, ఇదిగో ప్రూఫ్ ఉండాలి. సో అదొక సేఫ్టీ ఉంది. ఇంకొకటి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, ఇది ఎట్లా తెలుస్తుంది, మనం ఎట్లా చూడాలి? క్లెయిమ్స్ రిజెక్షన్ రేషియోని మనం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో సహజంగా మీకు ఏ ఒక్క కంపెనీకి చాలా హైగా ఉంది అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది హైగా వెళ్ళిందంటే వీడు లో అయిపోతాడు. టాటాలోనూ ఎక్కడ ఉన్నట్టుంది కదా, టాటాలో ఉందనుకుంటా కదా. ఏమిటది సెటిల్మెంట్ రేషియో, హై సెటిల్మెంట్ రేషియో ఉంటే అన్నిగా లేదు. ఆ విషయానికి వస్తే సెటిల్మెంట్ రేషియోస్కి వస్తే న్యూట్రల్ గా చెప్పాలి, న్యాయంగా. అన్ని కంపెనీస్ మంచివే, అన్ని కంపెనీస్ చెత్తే. ఆల్ ఆర్ గుడ్ అండ్ ఆల్ ఆర్ బ్యాడ్. సింపుల్ పాయింట్. ఈచ్ కేస్ టు కేస్ ఆధారపడి ఉంటుంది. అతనికి ఇప్పుడు 10 మంది రోడ్లో వెళ్ళారు సార్, 10 మందికి యాక్సిడెంట్ అవ్వాలని రూల్ లేదు కదా. అవును. సో 10 మందికి అయ్యిందంటే ఆ రోడ్డుకి ట్రావెల్ రేషియో బాగాలేదు అని అనుకోవచ్చు. అలాగే దీనికి ఉండదు. రైట్. ఆరోగ్య విషయాలు దాచిపెడితే ఏమవుతుంది క్లైమ్? ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గోడ మీద పెళ్లివాటంతో సంబంధించిన ఒక చిన్న కిటుకుంది. మర్చిపోవడం దేవుడిచ్చిన వరం. అవునా? విరోధాలు మర్చిపోకపోతే ఎలా బతుకుతాం? అంతే. అవునా? సో ఇప్పుడు వాళ్ళు చూడండి, మళ్ళీ ఇండియా చైనా దోస్తీ అనేస్తున్నారు. సో ఎనిమిటీ ఈజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో మర్చిపోవడం కూడా దేవుడిచ్చిన వరమే. కానీ ఆ వరాన్ని సాకు కింద పెట్టుకుని కావాలని చెప్పకుండా కొద్ది రోజుల తర్వాత అది బయటపడింది, అయ్యో నాకు చూసుకోలేదు అని చెప్తే అది కంపెనీస్ ఎలా నమ్ముతాయి? వాళ్ళ ఇష్టం, కేస్ టు కేస్ డిపెండ్ అయ్యి ఉంటుంది. వాడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే రిజెక్ట్ చేసినా చేసేస్తాడు. అవునా? చేస్తారు. సో ఇంత అవకాశం ఉందంటే రిజెక్ట్ చేస్తారు ఇక. సో ఇది కుదిరినంత వరకు అందుకునే ఏజెంట్స్ కూడా ప్రతిదీ గుచ్చి 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 అడగాలని ఉంటున్నాము. ఇప్పుడు దీనికి ఒక పెద్ద విముక్తి కలిగే సుదినం దగ్గరలో వస్తుంది. ఆబా అని చెప్పి ఆయుష్మాన్ భారత్ సంబంధించిన ఒక కార్డు వస్తుంది, హెల్త్ కార్డు, హెల్త్ ఇన్ఫర్మేషన్ కార్డు కూడా వస్తుంది. ఆధార్ అది ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్, ఇప్పుడు ఇండియా కూడా బాగా డెవలప్డ్ కంట్రీ అయిపోయింది. విదేశాలలో మీకు అక్కడంతా ఏంటంటే ఒక ఆధార్ కార్డు లాంటి హెల్త్ కార్డు ఉంటుంది. ఓ మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, లేకపోతే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలి. ఆ కార్డు ఇస్తాడు ముందు. నీ కార్డు ఇయ్యి, నీ ఆధార్ కార్డు, సిటిజన్షిప్ కార్డు ఇదే తీసుకుంటారు. చూస్తాడు, దాంట్లోంచి వీడి చిట్టా మొత్తం లాగేస్తాడు. వీడు ఎక్కడ తుమ్మాడు, ఎక్కడ దగ్గాడు, ఏ మందు కొన్నాడు, ఏ మందు సహం వాడలేదు, ఏ డాక్టర్ని కలిసాడు, వీడి జీవిత చిట్టా మొత్తం మెడికల్ రికార్డ్స్ అన్నీ తెచ్చేస్తాయి. సింగిల్ షాట్లో మొత్తం అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. అది చూసుకుని వాడు ఆరోగ్యం బట్టి, వాడి ఏజ్ బట్టి వీడికి పాలసీ అసలు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఒకవేళ ఇవ్వకూడదు అంటే వేరేదైనా పాలసీ చిన్నదైనా ఇవ్వచ్చా? ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, మొత్తానికి బిజినెస్ లేకుండా చేసుకోలేరు కదా కంపెనీస్ కూడా. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి లాగా. సో పాలసీస్ ఇవ్వడమా లేదా, ఒకవేళ ఇస్తే ఇంతే ఇవ్వచ్చా, దాని ఎంత ప్రీమియము అన్నీ ఆలోచించుకొని ఓ మెయిల్ పెడతారు. బాబు నువ్వు ఇచ్చిన ఆధార్ కార్డు ప్రకారంగా నీకు మేము ఈ పాలసీ ఇంత నుంచి ఇంతవరకు ఇవ్వగలుగుతాం, ప్రీమియం ఇంత అవుతుంది, చాయిస్ ఇస్ యోర్స్. అదే సిస్టమ్ ఉండండి, అదే సిస్టమ్ ఇప్పుడు ఇండియాలో వస్తుంది. సో మీ ప్రశ్న ఆన్సర్ బ్రహ్మాండంగా సార్. ఇంకొకటి, సెటిల్మెంట్ ఫాస్ట్ కావాలి, క్లెయిమ్ అవ్వాలంటే ఏ పత్రాలు రెడీగా ఉంచుకోవాలి? బేసికలీ ఆధార్, పాన్, చెక్ లీఫ్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే, అవి మినిమం ఉండాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే వాళ్ళ మనిషి బట్టి ఉంటుంది. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అంటే కస్టమర్ ఇప్పుడు వాడు క్లెయిమ్ చేయడు, ఎందుకంటే అది మెచ్యూరిటీ క్లెయిమ్ వేరు. లైఫ్ ఇన్సూరెన్స్ ఒరిజినల్గా క్లెయిమ్ అంటే డెత్ క్లెయిమే వస్తుంది. సో ఆ డెత్ క్లెయిమ్ నామినీ క్లెయిమ్ చేస్తుంది. సో నామినీ ఏం చేయాలంటే ఇన్సూర్డ్ పర్సన్ ఒక ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, తర్వాత ఆవిడ నామినీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాలి,
నేనే కరెక్ట్ మనిషిని అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ మనిషేనా లేకపోతే ఇంకొకళ్ళు ఎక్కడైనా ఉన్నారేమో, ఇంకో స్టేట్లోంచి ఇంకో లేడీ ఇంకో పెళ్ళం వస్తుందేమో తెలియదు కదా, ఇవన్నీ చూసుకోవాలి. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఈ జాగ్రత్తలన్నీ మినిమం మనం ఇవ్వాలి. వాళ్ళు అడుగుతారు కాబట్టి మనం ఇచ్చేస్తాం, అందరికీ తెలిసిందే. ఇవాళ ఇది కాకుండా కేస్ టు కేస్ రిక్వైర్మెంట్స్ అడుగుతారు. లైఫ్ ఇన్సూరెన్స్లోనే ఎక్కువ అడుగుతారు, ఈవెన్ యాక్సిడెంటల్ పాలసీస్లో కూడా అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ 2 ఇన్సూరెన్సెస్లో మనిషికి ఇందాక నేను చెప్పిన 5 పాలసీల్లో మీకు గ్లోబల్ కవరేజ్ ఇచ్చేది 5లో అంటే ఈవెన్ మీ హెల్త్ది రాదు, టర్మ్ పాలసీ వస్తుంది. పెన్షన్ పాలసీ ఎక్కడున్నా తీసుకున్నా వాడికి డబ్బు ఇచ్చేస్తాడు, అదేం లెక్క కాదు. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఎక్కడ తీసుకున్నా కూడా వాడు ఏ దేశంలో ఉన్నా కూడా వాడికి డబ్బు వస్తుంది. ఇప్పుడు డెత్ అయ్యింది, విదేశాల్లో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగితే ఇక్కడ ఇచ్చే డాక్యుమెంట్స్, గవర్నమెంట్ సంబంధించిన వచ్చే డాక్యుమెంట్స్ ఆ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి. వీటిలోనే వేరియేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ 3 years లోపుగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో డెత్ అయిపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేస్తారు. డబ్బు కోసం మా పిల్లల్ని చంపేస్తున్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్ చంపేసేవాడు ఉన్నారు కదా, యాక్సిడెంటల్ పాలసీస్కి ఆ రిస్క్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్కి వెళతాయి. ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళిన తర్వాతే ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది అవుతాయి. సో ఇప్పుడు సందర్భానుసారం ఇన్వెస్టిగేటర్ ఏ డాక్యుమెంట్స్ అడుగుతాడు అనేది ముందుగా ఎవ్వరు ఊహించి చెప్పలేరు. అవునా? ఓకే సార్, ఒకవేళ రిజెక్ట్ అయితే ఏంటి పరిస్థితి? మన క్లెయిమ్ రిజెక్ట్ అయింది మళ్ళీ వెళ్ళి కంపెనీలో అడగచ్చా? చాలా మంది పానిక్ అయిపోతారు, రిజెక్ట్ అయిపోయిందని. సార్ పానిక్ అవ్వకపోతే ఆశ్చర్యపోవాలి సార్. అంతేనా? పానిక్ అవ్వనివ్వండి. పానిక్ ఎంతసేపు అవుతారు? టీ మరిగిన తర్వాత ఆఫ్ చేసేయమా, టీ పానిక్ అయింది అన్నట్టుగానే ఉంటుంది. అది కాదు, పానిక్ అనేది నార్మల్సీ. అది అయిపోయిన తర్వాత కంపెనీకి వెళ్ళి అడగాలి. ఎవరి సహాయమైనా తీసుకుని వెళ్ళి అడిగితే నీకు అసలు ధైర్యం వస్తుంది. నువ్వు అడగలేని ప్రశ్నలు ఇంకోళ్ళు ఎవరైనా అడగవలసిన ప్రశ్నలు నువ్వు అడగలేనప్పుడు ఇంకోళ్ళు అడిగితే కూడా నీకు ఉపయోగం అవుతుంది కదా. సో వెల్విషర్ని తీసుకుని వెళ్ళి అడగచ్చు. అది ఒక బేసిక్ మినిమం ఉంది. సో వాడు కన్విన్స్గా సమాధానం చెప్పాడు అంటే ఓకే, లేదు అంటే నువ్వు ఇంకా లేదు నాకు కావాలి అని చెప్పి అనుకున్నాం అనుకోండి, మేము చేసేది ఇంతేనమ్మా, మేము ఇవ్వలేమని వాడు చెప్పేస్తే నేరుగా యూ కెన్ గో టు కన్స్యూమర్ కోర్ట్. ఓంబుడ్స్మన్ ఉంది, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి ఓంబుడ్స్మన్ ఉంది. కన్స్యూమర్ కోర్ట్ దాకా అంత ఈజీగా వెళ్ళక్కర్లేదు, ఓంబుడ్స్మన్ ఉంది. ఓంబుడ్స్మన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కూడా కంపెనీ ఇవ్వకపోతే అప్పుడు కస్టమర్ ఇక కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళాల్సిందే. సూపర్ సార్. ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అంటే ఏమైనా ఉంటుందా? తీసుకుంటే లాభ నష్టాలు ఏమైనా ఉంటాయా? మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ని అనేసారు కాబట్టి ఆ ఫ్యామిలీ ఫ్లోటర్ అనే కాన్సెప్ట్ ఓన్లీ ఆరోగ్య బీమా పాలసీకే వర్తిస్తుంది. హాస్పిటలైజేషన్ పాలసీకి మటుకే వర్తిస్తుంది. ఏ పాలసీకి ఫ్లోటర్ అనేది ఉండదు. ఏ ప్రోడక్ట్లోనూ ఫ్లోటర్ అనేది కాన్సెప్ట్ ఉండే అవకాశమే లేదు. సూపర్. రాను కూడా రాదు. సో పిల్లలకి ఏం పాలసీలు తీసుకోవాలి సార్? సార్ ఒకటే లాజిక్ సార్. చాలామంది ఈ విషయంలో తెలియనితనంతో అమాయకత్వంతో ఎత్తెత్తి ఎంగులాకులు కాలేసేస్తున్నారు. ఫస్ట్ పాయింట్, నన్ను చాలామంది నాకు కూతురు పుట్టింది సార్, నాకు కావాలి పాలసీ కావాలి, మంచి పాలసీ కావాలి అంటుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అని అడుగుతాను. నాది ఎందుకండి, పిల్ల డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను కదా అంటే లేదండి మీదే కావాలండి. నా దేనికి సార్ అని అడుగుతారు. నేను ఒక్కటే సమాధానం చెప్తా, మీ పిల్ల పేరున నేను పాలసీ వేస్తా, 7 ఏళ్ల వరకు రిస్క్ కవరేజ్ ఉండదు. పాయింట్ నెంబర్ 1 నేను ఇందాక కూడా చెప్పాను, 7 ఏళ్ల వరకు రిస్క్ కవరేజ్ ఇవ్వదు. తర్వాత సో ఇప్పుడు ఈ లోపుగా రిస్క్ కవర్, ఇప్పుడు అసలు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, నీ కొడుకో నీ కూతురుకో ఏదైనా అయితే నీకు డబ్బు కావాలా, లేదా నీకు ఏదైనా అయితే నీ పిల్లలకి డబ్బు కావాలా? ఇదొక్క ప్రశ్న చాలు. బియ్యం అంతా ఉడికిందా లేదా చూడం కదా, ఒక మెతుకు చూస్తాం కదా, ఈ ఒక్క ప్రశ్న చూస్తే చాలు. మన ప్రీమియమ్స్ వెనక్కి వస్తాయా? పోనీ అంటే రిస్క్ కవరేజ్ లేకుండా ప్రీమియం మనం కట్టింది వెనక్కి వస్తుందా? ఎందుకు రావు? అది అడుగు సార్. మీకు నేను ఇందాకే చెప్పాను, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది బేసిక్ బియ్యపిండే. సో ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి కదా, మనీ బ్యాక్ పాలసీస్ అంటారు, ఎండోమెంట్ అంటారు, జీవనశ్రీ అంటారు, చాలా పాలసీస్ ఉన్నాయి కదా.
సో వాటన్నిటిలోనూ మీకు ప్రీమియం కడుతున్నందుకు వాడు బోనస్ ఇస్తున్నాడు కదా, గ్యారంటీడ్ అడిషన్స్ ఇస్తున్నాడు, బోనస్ ఇస్తున్నాడు, దాని తర్వాత అక్కడి నుంచి అలాగా ఇన్నేళ్ళు అయిన తర్వాత మెచ్యూరిటీ వాల్యూ ఇస్తున్నాడు. అయిన తర్వాత కూడా మనిషి పోతే ఏదో రోజు పోతాడు కదా, పుట్టినోడికి ఎట్టక తప్పదు. పాలసీ మెచ్యూరిటీ అయిన తర్వాత డెత్ అయినా మళ్ళీ సమ్మెష్యూడు నామినీ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేది కూడా ఉంది. మెచ్యూరిటీ అండ్ కవరేజ్ ఆఫ్టర్ డెత్, బట్ నాట్ బిఫోర్ మెచ్యూరిటీ అయితే డెత్ క్లెయిమే, ఇంక మెచ్యూరిటీ మళ్ళీ ఉండదు. అంటే అప్పుడు సమ్మెష్యూడ్ బోనస్ ముందే ఇచ్చేస్తున్నాడు. ఎన్నేళ్ళు బతికాడు అన్నేళ్ళు బోనస్ ఇచ్చేస్తాడు, కథ సమాప్తం. సో చిల్డ్రన్స్ పాలసీకి వచ్చేసరికి నేను చాలా ఈజీగా మనుషులను బుట్టలో పడేసుకునేది ఎక్కడ అంటే ఉన్న నిజం చెప్తా. నేనే వింత విడ్డూరం చెప్పట్లేదు సార్. మీకు ఏదైనా అయితే వాళ్ళకి డబ్బు కావాలి, వాళ్ళకి ఏదైనా అయితే మీకు కావాలా? చిచి వద్దండి, మరి నీ సర్టిఫికేట్ ఎందుకైనా అడిగారు, ఇవ్వండి తీసుకోండి సార్. అది సార్, అందుకునే నన్ను దేవుడు దేవుడు నా కస్టమర్స్ నన్ను వదలరు సార్. అవును అవును. ఇంకొకటి సార్, చాలా మంది మల్టిపుల్ పాలసీస్ తీసుకుంటారు, అది మంచి పద్ధతేనా? అట్లా తీసుకోవచ్చు, కండిషన్స్ అప్లై. ప్రతి అటువంటి పాలసీస్లోను, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ పాలసీస్లో హెల్త్ ఇవి కావు, మీకు యాక్సిడెంటల్ పాలసీ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో మట్టుకు, ఈవెన్ పెన్షన్ పాలసీస్లో అయినా సరే, అంటే ఈవెన్ ఈ టర్మ్ వాటిల్లో కూడా లైఫ్ ఇన్సూరెన్సే కదా టర్మ్, అందులో అయితే మీకు పాత పాలసీలు ఏమున్నాయి అనేది ఒక ప్రశ్న ఉంటుంది. నీ నేను ఇందాక చెప్పాను కదా, మీ సంపాదనకి ఇన్ని రేట్లు ఇస్తామని, ఆ హద్దు నువ్వు ఆల్రెడీ దాటేసావా లేదా అనేది తెలుసుకోవాలి. లేదు, నా దగ్గర ఫస్ట్ పాలసీ తీసుకుంటాడు ఒక మనిషి, తీసుకున్నారు, బ్రహ్మ దర్శకుడు అదే చేశాడు, తీసుకున్నాడు, అయిపోయింది. దాని తర్వాత ఏమో ఇంకో కంపెనీలో తీసేసుకున్నా 3 కోట్లు, ఇంకో కంపెనీలో 2 కోట్లు తీసుకున్నాను, అది ఇది అన్నాడు, అయిపోయింది. సరే నాకు చెప్పలేదు, సరే తీసుకుంటా, ఇంకో కంపెనీలో కావాలనుకున్నావు, తీసుకున్నావు, ఓకే. ఇప్పుడు ఏంటంటే నాకు మళ్ళీ ఎల్ఐసిలో కావాలంటాడు. ఇన్కమ్ ప్రూఫ్ ఇయ్యి, ఇన్కమ్ ప్రూఫ్ ఇయ్యి. ఇన్ని పాలసీలకి వర్త్ నువ్వు ఉన్నావా లేదా తెలుసుకోవాలి కదా. అంతేగా. సో ఎవడైతే లాస్ట్ కంపెనీ దగ్గరికి ఒక కస్టమర్ ఎప్పుడైతే అంటే 2, 3 నుంచి ఏ నంబర్లో అయితే కానివ్వండి, నీకు ప్రీవియస్ పాలసీస్ ఉన్నాయా, ఆ సంబంధించిన డీటెయిల్స్ రాయాలి. అవన్నీ అప్ టు డేట్గా కడుతున్నావా అది కూడా చూస్తారు. నువ్వు ఇన్ని ల్యాబ్స్ చేసిన వాడు మళ్ళీ కట్టి ఇది ల్యాబ్స్ చేస్తే గ్యారంటీగా అయిపోతుంది. అవి ల్యాబ్స్ ఏంటంటే ఇది కాదా. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక కస్టమర్ కడుతూ పాలసీ కట్టడం మానేసాడు అనుకోండి, మీరేమనిపిస్తుంది? మీకు కంపెనీకి లాభమా నష్టమా? మీరేమంటారు? నష్టమే అనుకుంటాను నేను. ఎవరికి? కస్టమర్గా కంపెనీ? కస్టమర్కి కంపెనీకి ఇద్దరికి నష్టమే. కరెక్ట్, బాగానే చెప్పారు. కష్టమే, నష్టమే. ఎందుకంటే నువ్వు 20 ఏళ్ళు ఒక 1 లక్ష రూపాయలు చొప్పున కడతానని నాకు మాట ఇచ్చావు. నీకులా చాలా మంది లక్షల కొద్దీ నా దగ్గర కట్టి ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఎవడో ఎక్కడో ఒకడు పోతాడు, నేను ఈ డబ్బు ఇందులోంచి తీసి ఇవ్వాలి, నువ్వేమో సడన్గా చూస్తే నువ్వు కట్టడం మానేస్తున్నావు. సో ఆ నష్టాన్ని కూడా నువ్వే భరించాలి. రెండోది, నువ్వు ఎందుకు ఇన్ని పాలసీలు అడుగుతున్నావు? దాల్ మే కుచ్ కాలా హై. యుఎస్లో అంతా మీకు యుఎస్లో అంతా మీకు ఒక లెవెల్ పైన ఇన్సూరెన్స్ ఉంది అంటే ఎందుకు ఉంది వాడికి? నేను గవర్నమెంట్ ఆరాధిస్తుంది, గవర్నమెంట్ ఆరాధిస్తుంది. నీ ప్రాణానికి ముప్పు ఉంది అంటే అది నువ్వు పనిచేస్తున్న కంపెనీకైనా అవ్వచ్చు, ఈవెన్ నీ ఇప్పుడు నువ్వు ఉంటున్న ఈ దేశ ప్రభుత్వానికి కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉందంటే నువ్వు ముందు బయటికి వెళ్ళిపో. అంతే, కరెక్ట్, బయటికి వెళ్ళిపో. లేదంటే ఆ పాలసీ క్యాన్సిల్ చేసేస్తారు. సార్, పాలసీలు ఎప్పుడెప్పుడు రివ్యూ చేసుకోవాలి? రివ్యూ చేయాలా ఎప్పటికప్పుడు? ప్రతి సంవత్సరం, ప్రతి నెలకా? కడుతూ ఉంటాడు కదా. అవును, అప్పుడే ఆటోమేటిక్గా రివ్యూలు అయిపోతుంటాయి. ఓకే, అవి ఆటోమేటిక్గా అయిపోతుంటాయి, ఎవడు మర్చిపోడు. అది రైట్. ఫైనల్గా పాలసీలు అంటే భయపడే వాళ్ళు, పాలసీలు తీసుకోవాలని చెప్పే వాళ్ళకి మీరు చెప్పే గోల్డెన్ సలహా, ఒక బంగారు మాట? నిజాయితీ, నమ్మకం, ఇవి 2 ఉంటే చాలు. ఓకే. ఇరు పక్కల ఇది ఉండాలి. కస్టమర్ అయినా సరే,
ఏజెంట్ అయినా సరే రెండు పక్కల కంపెనీ వాడు అది వేరే విషయం. వాడేమి కావాలని రాసి ఇచ్చేది వాడు అబద్ధం చెప్పడు, నోట్తో చెప్పేది వీళ్ళిద్దరే. నోట్తో సంభాషణ జరిగేది కస్టమర్కి ఏజెంట్కి. ఇక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఎంతైనా సరే ఎంత నిజాయితీగా ఏజెంట్ చెప్పినా కూడా మళ్ళీ బాండ్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా చూసుకోవాలి. 15-20 days 1 month లోపు కూలింగ్ ఆఫ్లో కూడా ప్రొవిజన్ ఇచ్చాడు. ఒకవేళ ఏజెంట్ సరిగ్గా చెప్పలే, లేకపోతే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలే, ఎక్కడో ఒకటి అదంతా కూడా నిజాయితీ మిస్ చేసినట్టే కదా. అంతే కదా సార్. అవును. తెలిసి మిస్ చేశారా, తెలియక మిస్ చేశారా, అసలు విషయం గట్టెక్కేసింది. సరే గట్టెక్కదిక. సో ఇది ఏమారిపోయాము. సో అప్పుడు అది ఎక్కడో తప్పు జరిగింది కాబట్టి కూలింగ్ ఆఫ్ వస్తుంది. లేదు, అవన్నీ ప్రివెంట్ చేయాలంటే నిజాయితీగా ఉన్నట్టుగా చెబితే పర్ఫెక్ట్గా. సూపర్ సార్, సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది సార్ ఇంటర్వ్యూ. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, నేనైతే నాకు ఆల్రెడీ ఒక 2 ఉన్నాయి, ఇంకో 3 కూడా అతి త్వరలో తీసుకోబోతున్నాను. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ విషయం మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తామంటే లైట్ తీసుకుంటాం మనం, కానీ ఇవి లేకుండా మన మనుగడ కష్టం. నిజం చెప్పాలంటే మనం నమ్ముకున్న కుటుంబ సభ్యులైనా మన ఫ్యామిలీ అయినా ఎవరికైనా సరే మనం ఉన్నా లేకున్నా ఆ లోటు తెలియకుండా ఉండాలంటే ఈ పంచ పాండవులు, లేదంటే ఇంకా ఒక మంచి మాట చెప్తా, పంచభూతాలతో సమానం ఇవి. ఈ 5 పాలసీలు పంచభూతాలతో సమానం. అవి లేకుండా మనం ఎలా ఉండలేమో ఈ 5 లేకుండా కూడా మనం ఉండలేము. అంత మంచి పాలసీలు ఇవి. సో ఖచ్చితంగా ప్రయత్నించండి తీసుకోవడానికి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే లక్ష్మణరావు గారికి కాల్ చేయండి. మీరు తీసుకోకపోయినా పర్లేదు, భయపడకుండా కాల్ చేయండి, ఆయన మీకు ఆన్సర్ చెప్తారు. ఆయన తీసుకోమని కూడా అడగరు. మీ తరఫున నేను మాటిస్తున్నా, మీ తరఫున. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, అంటే సలహా ముందు వాళ్ళు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మళ్ళీ లక్ష్మణరావు గారు ఫోన్ చేయగానే ఇప్పుడు తీసుకుంటావా చేస్తావా అంటాడు కావచ్చు, వద్దులే అని భయపడకుండా ముందే చెప్తున్నా వాళ్ళకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకొక మాట చెప్పండి. ఇవాళ సమాజంలో ఎన్ని పాలసీలు తీసుకున్నా సరే అన్నీ భద్రంగా జాగ్రత్తగా పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అవసరం వచ్చినప్పుడు అసలు కస్టమర్కే పాలసీ బాండ్లు ఎన్ని ఉన్నాయి, తనకి ఎక్కడున్నాయి, ఈ 2 ప్రశ్నలు చంపేస్తున్నాయి. సో ఇది ఒక పక్క. రెండవది, మెచ్యూరిటీ అయిన ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ పాలసీస్ అయితే కంపెనీస్ కాంటాక్ట్ చేస్తాయి, సరే నీకు క్లారిటీ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ కస్టమర్ లేనప్పుడు, ఇన్ కేస్ ఆఫ్ డెత్ అకర్స్, నామినీస్ పరిస్థితి ఏంటి? నా మొగుడికి ఎన్ని పాలసీలు ఉన్నాయి నాకు తెలియదండి, పిల్లలకు మాకు అంతకన్నా తెలియదండి అని చెప్పి సిచ్యువేషన్లో వీళ్ళ నుంచి ఈ పెద్ద మనిషి అన్ని పాలసీలు కొని పోతే ఏంటి ప్రయోజనం? అసలు విషయం ఇక్కడ ఉండేది ఏంటంటే, పాలసీలు ఎవరైనా కొంటారు, ఎవరైనా అమ్ముతారు, కానీ కరెక్ట్గా తీసుకున్న పాలసీలు ఫ్యామిలీకి నేను లేనప్పుడు వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ టైంకి అందేటట్టుగా చెయ్యడం అనేది ఛాలెంజ్. ఇవాళ ఎలా చేయాలి చెప్పండి. అసలు ఛాలెంజ్ ఇదే, అసలైన పాయింట్ ఇది. మీకు ఇవాళ భూమి మీద ఉన్న ఎన్నో దేశాలలో ఇన్సూరెన్స్ కంపెనీస్లో అన్క్లెయిమ్డ్ పాలసీస్ లిస్టులు కోట్లలో ఉంది. కరెక్ట్, అవును, కోట్లలో ఉంది. yes you are right, కోట్లలో ఉన్నాయి. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఒక మెయిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఈమెయిల్లో కానీ, లేకపోతే ఆస్తి పత్రాలు రాసి ఇచ్చినట్టుగా ఒక బ్యాంక్ లాకర్లోనైనా సరే, లేదా వేరెవరికైనా నమ్మకమైన ఫ్రెండ్కైనా సరే, వాళ్ళకి నేను కనుక పోతే లాయర్కి ఇవ్వచ్చా? మామూలుగా నా తదనంతరం అని విల్లు పట్టుకొని వస్తాడు కదా లాయర్, అలా విల్లు రాసినప్పుడు ఇందులో కూడా అది వెళ్ళిపోతుంది కదా. ఇది అందులో రాసేసే విల్లు రాసే ఇంకా పర్ఫెక్ట్. ఓకే, రాసేసిన తర్వాత తీసుకున్న పాలసీలు అది మళ్ళీ దాంట్లో యాడ్ చేయాలి. అది చెయ్యడం మంచిదే. ఇంట్లో మామూలుగా ఒక లిస్ట్ రాసి పెట్టాలి, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి. అయ్యో మీరేంటి సార్, మీరేంటండి సాయంత్రం పూట దేవుడు దీపాలు పెట్టిన వాళ్ళు ఇలా మంగళంగా మాట్లాడుతున్నారు ఏంటంటే పెళ్ళాలి అడగకూడదు. ఇలాంటివన్నీ అడగండి, ఓకేనా? ఆయన మంగళకరమైన పనే చేస్తున్నాడు. ఆయన దీపాలు పెట్టింది మంగళకరమైన టైం కోసమే, ఆ మంగళకరమైన పనే ఇది. సో ఈ కంపెనీలో ఈ పాలసీ ఇంతవరకు ఉంది,
ఈ పాలసీలో ఈ యాక్సిడెంటల్ డెత్ అంటే అన్నిట్లోనూ క్లెయిమ్ చేసేయచ్చు. న్యాచురల్ డెత్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మట్టుకే క్లెయిమ్ చేయాలి. సో ఆ లైఫ్ ఇన్సూరెన్స్ లో చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా బండగుర్తులాగా ఫ్యామిలీకి తెలిసేటట్టుగా చేయాలి. ఒకసారి మనిషి అన్ఫార్చునేట్లీ పోయాడు, ఓ 10 రోజుల తర్వాత అయినా ఇది ఆలోచన వచ్చిన తర్వాత ఎంత డిస్టర్బ్డ్ మైండ్ అయినా ఇంకొక 10 రోజుల తర్వాత అయినా అక్కడ ఉంటుంది, అది వెతికితే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, నువ్వు నమ్మకంగా వెళ్ళి తీసి దొరకాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్. ఈ పని చేయడమే కష్టం. ఈ పని ఇండస్ట్రీ చేయట్లేదు. అండ్ నేను ఇందాక చెప్పిన సిస్టమాటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా ఇండస్ట్రీ చేయట్లేదు, గవర్నమెంట్ చేయట్లేదు. కానీ ఇంకొకటి ఉంది, రిపాజిటరీ. రిపాజిటరీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాడికి ఫ్యామిలీకి చెప్తే వాడి కస్టమర్ ఒక హస్బెండ్ ఒక పాన్ కార్డు, మొబైల్ నంబరు ఇవన్నీ చెప్పి, అంటే నామినీ ఎవరి డీటెయిల్స్ ఉంటాయనేది కూడా ముందే ఇవ్వాలి. మనం ఇచ్చేస్తే నేను ఇంట్లో అన్ని డాక్యుమెంట్స్ పెడతాను, తుఫాన్ వచ్చింది, ఇల్లు కాలిపోయింది, ఆస్తి అంతా పోతే ఎలాగా? సో రిపాజిటరీస్ కూడా వచ్చేసాయి. రిపాజిటరీస్ లో మనకి బాండింగ్ ఇవ్వడు. మనం రిపాజిటరీ డిజీ లాకర్ కూడా ఉంది, డిజీ లాకర్ ఉంది, దానికన్నా ముందు రిపాజిటరీ వచ్చింది. సో రిపాజిటరీకి మనం లింక్ ఇచ్చేస్తే కంపెనీ దగ్గర మన పాలసీ కొంటాము, పాలసీ బాండ్ అక్కడికి వెళ్ళిపోతుంది అంతే. సూపర్. వీడి కాపీ వస్తుంది, వీడికి మెయిల్కి వస్తుంది, ఒరిజినల్ ఏమో అక్కడికి వెళ్ళిపోతుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో నామినీస్కి ఎక్కడ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వకుండా తీసుకొచ్చేసారు, కానీ ఆచరణలో పెట్టడమే కష్టం. ఈ రోజుల్లో ఇంత అసలు ఇన్సూరెన్స్ ఏజెంట్కి సరిగ్గా టైం ఇచ్చి మాట్లాడే నాదుడే లేడండి. నిప్పంటే నోరు కాలిపోతుంది, నాకు టర్మ్ పాలసీ కావాలంటే అర్జెంట్గా అడిగేస్తాను, టక్కని ఎక్కడి నుంచి ఇచ్చేస్తాను, డీటెయిల్స్ కావాలంటే భయపడుతున్నారు. నిప్పంటే నోరు కాలిపోతుంది భయపడే మేధావులు ఉన్నారు సార్ మన దేశంలో. మా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కి ప్రతి ఒక్క ఏజెంట్ కి భారతరత్న అవార్డు ఇచ్చేయచ్చు, లేదంటే ఓపిక రత్న అవార్డు ఇవ్వచ్చు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇది నిజంగా చాలా ఉపయోగకరమైన ఇంటర్వ్యూ సార్. ఖచ్చితంగా ఇంకా ముందు ఇలాంటివి మనం చేయాలి. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.